గతంలో మీరే అన్నారుగా ప్రతిపక్ష హోదా కావాలంటే తగిన పరిమితంగా సీట్లు కావాలని చెప్పి మీరే అన్నారు. 3 సీట్లు కూడా లాగేసుకుంటా అని చెప్పావు గతంలో 23 సీట్లు వచ్చినప్పుడు మాకు తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు మీరు చెప్పేదేమో శ్రీరంగ నిధులు, దూరేదేమో దొంబర గుడుసులు. ఎందుకయ్యా అయిపోయి మాటలు ఎందుకు మీకు? డిఎస్సి మీద చర్చకి రండి. ఇప్పుడు లోకేష్ ఉన్నారుగా, అసెంబ్లీ సాక్షిగా ఆయన సవాల్ విసురుతా ఉన్నాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే గనక, మీరు పులివెందుల్లో ఎమ్మెల్యేగా గెలిచినట్టయితే గనక, నువ్వు నిజంగా పులిబిడ్డవు అయితే నువ్వు రా, నువ్వు ఇప్పుడు పిల్లని చెప్పేసి అందరికి రాష్ట్రం అంతా అర్థమైపోతున్నావు ఉంది కదా. నీకు ప్రెస్ మీట్లు ఎందుకు? ఇంకా మీకు మాట్లాడడమే చేత కాదు. అసలు మీరు ఆ ఉనికిని అనేది కోల్పోయారు. ఒక రౌడీ రాజ్యంగా, గోండా రాజ్యంగా మీరు ఎన్ని నిరాహార దీక్షలు పెట్టినా అక్కడ ఏమన్నా నడుస్తుందా? పక్కనేమో మందు బాటలు పెట్టుకుంటావు, పక్కనేమో మిక్చర్ బాటలు పెట్టుకుంటావు, పొట్లాలు పెట్టుకుంటున్నారు. అదేమనంటే జనాల మీదకి రప్ప రప్ప అని ఎగబడతా ఉన్నారు. అది మీరు శాంతియుతంగా చేస్తా ఉన్నారా ధర్నాలు? ఒక పర్మిషన్ లేకుండా పెట్టేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా. బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్ దగ్గర జనాలు తిరగకుండా భయభ్రాంతులకు గురి చేసేటట్టు మీ ప్రెస్ మీట్లు కానివ్వండి, మీ దీక్షలు కానివ్వండి, జనానికి అసలు అర్థమైపోతుంది కదండి ఆయన చేసేది. పులివెందుల్లో గెలిచి ఒక ఎమ్మెల్యేగా గెలిపించారుగా, వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తా ఉన్నాడు జనాలకి? అక్కడ ఎదురు చూస్తారు కదా, ఎమ్మెల్యేగా నేను గెలిపించుకున్నాను, అసెంబ్లీలోకి వెళ్ళి మా నియోజకవర్గానికి కనీస వసతులైనా మా జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తాడని చెప్పి వాళ్ళకి ఒక ఆశ ఉంటదిగా. అది కూడా పోగొడుతున్నావే. బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియదు. కూటమి ప్రభుత్వం చాలా బానే ఉందండి, ఎటు చూసినా డెవలప్మెంట్ కనబడతా ఉంది. మనకి ఇవ్వాల్సిన పథకాలు అనేవి, పెన్షన్లు కానివ్వండి, ఏదైనా సరే ఉద్యోగాలు కానివ్వండి, రోడ్లు డెవలప్మెంట్ కానివ్వండి, అన్ని బాగానే చేస్తా ఉన్నారండి. ఈయనకి వచ్చిన బాధ ఏంటో అర్థం కావట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు, అవకాశం అసలు లేదు. గో బ్యాక్ జగన్, అగైన్ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు విశ్వసనీయంగా నమ్ముతా ఉన్నారు. అసలు ఆయన ఎదరకు వచ్చి మాట్లాడు, ప్రతిదీ ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్ పెట్టి బహుభవన్ అరుస్తమే తప్ప లోకేష్ గారు ముందుకు వచ్చి నువ్వు ఈ తప్పు చేసావు, డిఎస్సిలో ఈ తప్పు చేసి నిరూపించమనండి. ప్రెస్ మీట్ పెట్టి వాగటం, నాకు ప్రత్యేక హోదా అంటే దేనికి ప్రత్యేక హోదా కావాలి, ప్రతిపక్ష హోదా అంటే దేనికి కావాలి? నువ్వు ఆల్రెడీ నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావుగా పులివెందుల్లో, నువ్వు ఎమ్మెల్యే, నీకు ఆల్రెడీ 11 సీట్లు మీరున్నాయి, మీరు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందిగా. మరి ప్రతిపక్ష హోదా దేనికి? నువ్వు ఆల్రెడీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని నీకు 3 సీట్లు తీసేస్తా, నీకు రాదాం భయపడి, కానీ నీకు 11 సీట్లు ఉన్నాయి, వీళ్ళని తీయట్లేదుగా. నువ్వు నుంచుని లోకేష్ గారిని నువ్వు ఇది తప్పు చేసావు, ఈ తప్పుకి ఇది సాక్ష్యం అని చూపించమనండి. అంతేగాని చూపించకుండా ఒక మీడియా ముందుకు వచ్చి బహు నరుస్తాం కాదు, అసెంబ్లీకి వచ్చి మగాళ్ళ లక్షణంలాగా నిరూపించమనండి. నువ్వు తప్పు చేసావు ఇదిగో అని లోకేష్ ముందు చూపించమనండి. అక్కడ ఒక్కడే ఉండరుగా, లోకేష్ గారు ఉంటారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు, 175 మంది ఎమ్మెల్యేలు, దాంతో పాటు నీ 11 ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. అక్కడ అందరి ముందు అసెంబ్లీ ప్రతిదీ లైవ్, ప్రతి జనాలు చూస్తున్నారు. అక్కడ నిరూపించవయ్యా లోకేష్ గారు ఏ తప్పు చేశారో ముందు ఆ తప్పు తెలుసుకుని మాట్లాడు. నీ దగ్గర ఒక ఆధారం లేదు. ప్రతిదీ నువ్వు ప్రెస్ మీట్ మీద నేను ఉన్నాను, నేను చచ్చిపోలా, నేను ఒక మనిషిని, నేను ఒక బతుకున్నాను అని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో లోకేష్ ఇచ్చేసాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడు, పవన్ కళ్యాణ్, ఈ బోర్ద జల్లటమే తప్ప నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా అసెంబ్లీకి, అసెంబ్లీలో వచ్చి నుంచుని నువ్వు లోకేష్ గారిని ఎదురుచు. అసలు అక్కడ ఆయన ప్రశ్నించడానికి ఒకటి లేదు కాబట్టి ఆయన అసెంబ్లీకి రావట్లా. ఏదో చేశామా మీడియా ముందు ప్రశ్నిస్తాడు, కానీ డైరెక్ట్ గా వచ్చి ప్రశ్నించలేడు. ఎందుకు ప్రశ్నిస్తాడు? ఇవాళ ఇండస్ట్రీలు తీసుకురాని, రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు తాని, సోలార్ కంపెనీలు తాని, ప్రతి చోట ప్రతి పని పథకాలు ఇవ్వటం. కానీ ఇవాళ అన్ని కంపెనీలు తెచ్చింది కాక, పథకాలు ఇచ్చింది కాక, మెగా డిఎస్లో గవర్నమెంట్ టీచర్లకి జాబులు ఇప్పించింది కాక, యువతకి ఉద్యోగాలు ఇప్పించి ఇన్ని చేస్తున్న ప్రభుత్వం అండి. ఆడవాళ్ళకి గ్యాస్ బండలు ఇప్పిస్తున్నారు, ఉచిత బస్సు ఇప్పిస్తున్నారు, పిల్లలకి తల్లికి వందనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 3 వేస్తున్నాడు, వేసింది ఒక్కళ్ళకి అంటే ఇంకొకళ్ళ పనికి పంపించాలా? మరి చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం 2 3 4 పిల్లలకు కూడా వేసి చూపించారు. మరి ఇదండి ప్రభుత్వం. ఆయన పథకాలు ఇస్తున్నాడు, ఇటువైపు ఇండస్ట్రీలు తెస్తున్నారు, అమరావతి డెవలప్ చేస్తున్నారు, రేపొద్దున అలాంటి చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు తెస్తున్నాడు కంపెనీలు తీసుకొచ్చి. మరి ఇది చేస్తున్నారు. అలాంటి ఆయన్ని నువ్వు జగన్మోహన్ రెడ్డి అయి చేయాలా ఈ చేయాలంటే ఎవరు నమ్మడు. జనాలు పిచ్చోళ్ళేం కాదు, ప్రతిదీ చూస్తున్నారు. అందుకనే కాబట్టి నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు ఇవాళ 11 సీట్లతో గెలిచావు. ఆ రోజు రేపొద్దున నువ్వు వచ్చేటప్పుడు 1 సీటు కూడా వస్తా నాకైతే నమ్మకం లేదు. ఎవరు ఆ రోజే 11 సీట్లతో గెలిపిస్తున్నారు, ఇవాళ ఏ రకంగా జనాలు నేర్పిస్తారు? ఒక భారతీయుడు ఉండి ఒకళ్ళు ఇండిపెండెన్స్ డే రోజు జెండా కూడా ఎగరలేని ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఆఖరి చిన్నపిల్లల స్కూల్లో కూడా టీచర్లు ప్రతి భారతీయుడు ఎగరేస్తాడు వాళ్ళ జెండా. ఆఖరికి నువ్వు పులివెందుల ఎమ్మెల్యే పెద్దగా ప్యాలెస్ లో దాక్కుంటాం కాదు, నువ్వు జెండా ఎగరేసావా?
నీకు నీ తాత బుద్ధి వచ్చింది. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడుకు పోయి పంది మాంసాలు పందులు అమ్ముకు దబ్బాడు. నువ్వు కూడా ఆ రక్తం నీకు ఉండి ఉంటది. అందుకని నువ్వు ఇవాళ జెండా ఎగరేలా. నువ్వు బ్రిటిష్ వాడివా ఇండియన్ నాకైతే అర్థం అవట్లా.